అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2025 సంవత్సరము ఫిబ్రవరి మాసము 2వ తారీఖు ఆదివారం నాటి ధ్యానాంశము ఆనందించుడి. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 7వ వచనమందు మనము సంతోషపడి ఆనందించి ఆయనను స్తుతించెదము. ఈ వచనమును గమనించి చూడుడి. సంతోషము, ఆనందించుట, స్తుతి మొదలగు 3 అంశములు ఇందులో జతపరచబడి ఉంది. ఇది ఎంతటి ఆనందదాయకమైన ఒక అంశము. పరలోకమునకు వెళ్ళుచున్నప్పుడు మనము ఎల్లప్పుడూ సంతోషంతోనూ ఆనందించి ఆయనకు స్తుతిని అర్పించదము. భూమిపై ఆయనను మనము స్తుతించుదుముగాక. మనము ప్రభువును స్తుతించుటకు వేవేల కొలది అంశములు కలదు. మొదట సంతోషము మనము మారు మనసును పొందుచున్నప్పుడు వచ్చుచున్నది. పాపములు క్షమించబడట ద్వారాను మన హృదయంలోనికి యేసుక్రీస్తు వచ్చుట ద్వారాను గొప్ప సంతోషము కలుగుచున్నది. మనము పొందుకునిన రక్షణ వలన హృదయము ఉప్పొంగి ఉల్లసించుచున్నది. మారు మనసు పొందుచున్నప్పుడు మనకు మాత్రము ఆనందదాయకము కాదు, మన కుటుంబము అంతటికి కలుగుచున్నది. మారు మనసు పొందుచున్న ఒక పాపి నిమిత్తము పరలోకమునందు దేవుని దూతల ఎదుట గొప్ప సంతోషము కలుగుచున్నది. లూకాసు వార్త 15వ అధ్యాయము 7 మరియు 10 వచనములు. రక్షింపబడినట్లయితే సంతోషించుటకు ఇంకా అత్యధికమైన అంశములు కలదు. మన యొక్క పేర్లు అన్నీయు పరలోకమునందు జీవగ్రంథంలో వ్రాయబడి ఉన్నది. రక్షింపబడ్డ చేత మనము దేవుణ్ణి అబ్బా తండ్రి అని పిలిచేటువంటి దత్తపుత్ర స్వీకృత ఆత్మను పొందుకొనుచున్నాము. రక్షింపబడ్డ చేత క్రీస్తు యొక్క ప్రేమ గల కుటుంబంలోనికి వచ్చి ఆయన యొక్క సమస్త స్వాస్యములను పొందుకునేటువంటి హక్కును పొందుకొనుచున్నాము. పరసంబంధమైన సకల ఆశీర్వాదములు మనకు సొంతమగుచున్నది. మీరు ఆనందపడి రక్షణ ఆధారములైన బావుల్లో నుండి నీళ్లు చేదుకొందురు. యెషయా గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. రెండవదిగా మనము సంతోషపడి ఆనందించి స్తుతిని చెల్లించుటకు మరొక కారణం కలదు. అది ప్రభు మనకు దయచేయుచున్న పరిశుద్ధాత్మ వలన కలుగు సంతోషము. బైబిల్ గ్రంథము సెలవిచ్చున్నది, దేవుని యొక్క రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనం. పరిశుద్ధాత్ముని వలన కలుగు సంతోషము ఎంతటి గొప్ప ఔన్నత్యమైన సంతోషము. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని యొక్క ప్రేమ మన యొక్క హృదయమునందు కుమ్మరించబడి ఉన్నది. అంత మాత్రమే కాదు, ఆత్మఫలములు అన్నీ మన యొక్క జీవితమునకు లభించుచున్నది. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22 నందు కనబడుచున్న ఆత్మీయ ఫలములు మధురమైనవి. అది ప్రేమ, సంతోషము, సమాధానము అని పొడిగించబడుచు పోవుచున్నది. ఇంకను ప్రభువును సంతోషముతో స్తుతించుటకు వేవేల కొలది అంశములు కలదు. ప్రభువు కొరకు పరిచర్య చేయుచున్నప్పుడు మనకు గొప్ప సంతోషము ఏర్పడుచున్నది. నేను దేవుని చిత్తం వలన సంతోషంతో మీ యొద్దకు వచ్చి అని అపోస్తలుడైన పౌలు రోమీయులకు వ్రాయటం చూడుడి. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 30వ వచనం. సిలువను మోసిన ప్రభు యొక్క ప్రేమను గూర్చి మాట్లాడటం మనకు సంతోషం కదా. మనపై ప్రేమను చూపించి మనలను రాజులుగాను యాజకులుగాను అభిషేకించిన దేవుని యొక్క కృపలను మాట్లాడట మనకు సంతోషము కదా. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథమును చదువుచున్నప్పుడు మనకు మిగిలిన సంతోషము కలుగుచున్నది కదా. యెహోవా ఉపదేశములు నిర్దోషములైనవి, అవి హృదయమును సంతోషపరచుచున్నదే ఉన్నది. 19వ కీర్తన 8వ వచనం. నేటి ధ్యానమునకై ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ఆనందించుడి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. నేటి వేద పఠనము ఉదయము నిర్గమాకాండము 29 మరియు 30 అధ్యాయములు. సాయంత్రం మత్తయి వార్త 21వ అధ్యాయము 23 మొదలుకొని 46 వచనం. ప్రభు ఈ పునరుద్ధానపు దినమునందు మిమ్ములను ధారాళముగా దీవించునుగాక. ఆమేన్.